ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి 12 సంవత్సరాల్లో కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ది కొరకు ఏం చేసిందో చెప్తే బాగుంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు ఆ జాతీయ పార్టీ అధ్యక్షుడు మేము 12 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజల మనసు గెలవడానికి వచ్చేసారి అధికారంలో రావడానికి ఇన్ని పనులు చేశామని చెప్పాలి. అవి ఏం చేయకుండా 12 ఏళ్ల అధికారంలో కేంద్రంలో ఉండి రాష్ట్రం మీద వివక్ష చూపెట్టి రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీని విమర్శ చేయడానికి మాత్రమే పరిమితమైతే అది దురదృష్టకరం. ఆయన రాజకీయ విజ్ఞతకు వదిలేస్తాను. ఎందుకంటే ఒక జాతీయ స్థాయి అధ్యక్షుడు వచ్చినప్పుడు తన యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలి. ఇక్కడికి వచ్చేసి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పని పెట్టుకుంటే కేంద్రం అనేక హామీలు ఇచ్చింది. అలా తెలంగాణ విభజన హామీలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. తెలంగాణ ఏర్పాటును అనేక సందర్భాల్లో అవహేళన పరిచినటువంటి పార్టీ తెలంగాణలో భూస్థాపితమై తెలంగాణలో స్థానిక సంస్థల్లో కార్పొరేటర్లు ఎంతమంది గెలిచారో లెక్కేసుకోమంటున్నా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ను, సర్పంచ్లు ఎంత గెలిచారో లెక్కేసుకో. 8 మంది ఎంపీలు కూడా టీఆర్ఎస్ తోటి కుమ్ముక్కైనా కాబట్టి 8 మంది ఎంపీలు గెలిచారు. టీఆర్ఎస్ నీ కొరకు త్యాగం చేసి రాజకీయ ఆట లోపల వాళ్ళు మీకు సరెండర్ అయిన కాబట్టి 8 మంది ఎంపీలు గెలిచినారు. కాబట్టి మీరు అదేదో పెద్ద ఇక్కడ తెలంగాణలో మేము ఇది పడుస్తాం అది పడుస్తాం అంటే ఇక్కడ ఏం అటువంటి గ్రౌండ్ లేదు. ఇక్కడ ఎవరు మేము వదిలిపెట్టి మీకు రా బాబు అని స్వాగతం చెప్పడానికి సిద్ధంగా లేవు. మాట్లాడేటప్పుడు నేను హోదాకు తగ్గట్టు మాట్లాడమని కోరుతాను. ఈ రోజు స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.